గగనతలంలో మరోసారి పాకిస్తాన్కు భంగపాటు. భారత్పైకి డ్రోన్లు, యుద్ధ విమానాల ప్రయోగం. ఎదురుదాడితో తోకముడిచిన పాకిస్తాన్ 8 క్షిపణులను కూల్చివేసిన ఇండియన్ ఆర్మీ. భారత్ ఆర్మీ అదుపులో పాకిస్తాన్ పైలట్. సర్గోదా, ఫైసలాబాద్లోని రక్షణ వ్యవస్థల కూల్చివేత. యుద్ధంలో పాకిస్తాన్ విలవిలలాడుతోంది. భారత్ ముందు నిలబడలేకపోతోంది. డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడికి పాక్ చేసిన ప్రయత్నాన్ని భారత బలగాలు తిప్పికొట్టాయి. విమానాశ్రయం, సైనిక కేంద్రాలే లక్ష్యంగా ప్రయోగించిన డ్రోన్లు, 6 యుద్ధ విమానాలను భారత సైన్యం నేలమట్టం చేసింది. పాక్ ప్రయోగించిన 8 క్షిపణులను నేల కూల్చేసింది. ఒక పాక్ పైలట్ను పట్టుకుంది. భారత్ వైపు ఎలాంటి నష్టం జరగలేదని రక్షణ శాఖ ప్రకటించింది. భారత్ చేతిలో దాయాదికి మరోసారి భంగపాటు ఎదురైంది. గురువారం రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలతో భారత్లో సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లో దాడులు చేసేందుకు విఫలయత్నం చేసింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. దాదాపు 35 నిమిషాల పాటు పాక్ చేసిన దాడులను భారత్ బలగాలు అత్యంత సమర్థంగా తిప్పికొట్టింది. జమ్మూ, ఉదంపూర్, అఖ్నూర్, పూంచ్, రాజస్థాన్లోని జైసల్మేర్, పోఖ్రాన్, పంజాబ్లోని పఠాన్కోట్, జలంధర్ లక్ష్యంగా పాక్ డ్రోన్లు ప్రయోగించింది. సత్వారా, సాంబా, ఆర్ఎస్ పురాల్లో క్షిపణి దాడులకు పాకిస్తాన్ ప్రయత్నించింది. జమ్మూ విమానాశ్రయం సహా పలు కీలక ప్రాంతాల వైపు డ్రోన్లు వచ్చాయి. ఆ సమయంలో ఆయా ప్రాంతాల్లో భారీ ఎత్తున సైనర్లు మోగాయి. వెంటనే ప్రజలంతా తమ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. దుకాణాలను మూసివేశారు. భారత గగనతల రక్షణ వ్యవస్థ పాక్ డ్రోన్లు, క్షిపణులను కూల్చివేసింది. పోఖ్రాన్ ఆర్మీ స్టేషన్పై డ్రోన్ల దాడికి పాక్ యత్నించగా భారత్ అడ్డుకుంది. జలంధర్లో పాక్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది. ఉదంపూర్లో పాకిస్తాన్ డ్రోన్లను భారత వైమానిక దళం అడ్డుకున్నప్పుడు పేలుళ్లు వినిపించాయి. జైసల్మేర్లోనూ భారత వైమానిక దళం డ్రోన్లను అడ్డుకుంది. ఆ సమయంలో స్థానికులకు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్లను పాక్ డ్రోన్లు, క్షిపణులు లక్ష్యంగా చేసుకున్నాయని రక్షణ శాఖ ప్రకటించింది. వెంటనే వాటిని నిర్వీర్యం చేశామని తెలిపింది. ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని రక్షణ శాఖ తెలిపింది. దేశ సార్వభౌమత్వం, ప్రజల భద్రతా పరిరక్షణకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. పాక్ దాడులకు భారత్ అంతే తీవ్రంగా స్పందించింది. భీకరమైన ఎదురుదాడులకు దిగింది. పాక్లోని మరో 2 వైమానిక రక్షణ వ్యవస్థలను కూల్చివేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సర్గోదా, ఫైసలాబాద్లోని రక్షణ వ్యవస్థలను కూల్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ వాయు రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు భారత సైనిక వర్గాలు వివరించాయి. పాక్ పంజాబ్ ప్రావిన్స్లోని గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అవాక్స్ను భారత్ ధ్వంసం చేసింది. లాహోర్లో పేలుళ్లు వినిపించాయి. వాల్టన్ ఎయిర్పోర్ట్ సమీపంలోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ శబ్దాలు వినిపించడం వల్ల సైరన్ల మోత మోగింది. భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. పొగ కమ్ముకున్న దృశ్యాలు కనిపించాయి. సియాల్కోట్, లాహోర్ విమానాశ్రయాల్లో విమానాలను రద్దు చేశారు. ఈ పేలుళ్లు వినిపించిన ప్రాంతాల పక్కనే పాక్ ఆర్మీ కంటోన్మెంట్ ఉంది. 5 నుండి 6 అడుగుల డ్రోన్ కూలిపోవడం కారణంగా ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని స్థానిక అధికారులు వెల్లడించారు. కరాచీలోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.